డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. మధుమేహ బాధితుల పరంగా భారతదేశం ప్రపంచానికే రాజధాని అయితే దక్షిణాది రాష్ట్రాలు భారతదేశానికి రాజధానులుగా మారాయని మనకు లభిస్తున్న గణాంక వివరాలు తెలుపుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో 20 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో 11.5% మధుమేహ బాధితులే. మధుమేహ బాధితుల సంఖ్య ఇప్పుడు 101 మిలియన్లకు చేరింది. అలానే ఇంకా గుర్తించకుండా దేశంలో నిద్రాణంగా ఉన్న వారి సంఖ్య 38.6 మిలియన్లని ఒక అంచనా. అంతేగాక అతి త్వరలో మధుమేహ బాధితులలో చేరబోతున్న ఫ్రీ డయాబెటిక్స్ వారి సంఖ్య ప్రతి 100 మందిలో 16 మంది ఉన్నారంటే మధుమేహ వ్యాప్తి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చును. పేద, ధనిక, స్త్రీ, పురుష వయోభేదం లేకుండా నేడు దేశంలో మధుమేహం విజృంభిస్తోందనడానికి నిదర్శనం పై సంఖ్యలే. మన దేశంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో మధుమేహ బాధితులు ఉన్నారు. గోవా, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రతి 100 మందిలో 26 మంది ఉంటే కేరళలో ప్రతి 100 మందిలో 25 మంది ఉన్నారని సర్వేలు తెలుపుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో సరైన గణాంకాలు, సర్వేలు లేవు కానీ గోవా, కేరళ రాష్ట్రాల్లో కంటే కాస్త ఎక్కువగానే మధుమేహ బాధితులు ఉన్నారని ప్రతిరోజు ఆసుపత్రులను, డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్న వారిని బట్టి తెలుస్తోంది. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మధుమేహం క్రమంగా వేగాన్ని పుంజుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మధుమేహం నియంత్రణ, నిరోధమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం మధుమేహ కారక ఇన్సులిన్ను కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ పుట్టినరోజైన నవంబర్ 14వ తేదీని ప్రపంచ మధుమేహ నిరోధక దినంగా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. అంతేగాక ప్రతి సంవత్సరం ఒక నినాదం కూడా ఇవ్వడం జరుగుతోంది. ఈ సంవత్సరం 2025కు మధుమేహం వెల్ బీయింగ్ లక్ష్యంగా వివిధ వయసులలో గల మధుమేహ బాధితులలో వ్యాయామాన్ని ప్రోత్సహించడం, ఆహార నియమాలను పాటించేలా చేయడం, పోషకాహారం తీసుకోవడంలో సహకరించడం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం, మానసిక ఒత్తిడి, ఆందోళనను తొలగించడం వంటి విషయాలలో చేయూత అందించి మనలానే మధుమేహ బాధితులు సైతం మెరుగైన జీవన పరిస్థితులకు సహకరించాలని ఈ నినాదం ఇవ్వడం ముఖ్య ఉద్దేశం. ఈ నినాద లక్ష్య సాధనలో మనందరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు మనిషి జీవన విధానం, ఆహారంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు మధుమేహం వంటి జీవితకాల దీర్ఘ వ్యాధులకు ఆజ్యం పోస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కారణాలు ఏవైనా చిన్న వయసు నుండే ఏమాత్రం శారీరక శ్రమ లేకపోవడం, ఆహారంలో చోటు చేసుకుంటున్న మార్పులు, కల్తీలు, పంట పొలాల్లో వేసే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ మార్పులు, కొత్త కొత్త వైరల్ వ్యాధులు, వృత్తిపరమైన మానసిక ఒత్తిడి, ఆందోళనలు, జన్యువులలో ఉత్పరివర్తనలు, ఇలా ఎన్నో కారణాలు రక్తంలో షుగర్ని నియంత్రించే ప్యాంక్రియాస్ను అసాధారణ రీతిలో ప్రభావితం చేయడం జరుగుతోంది. శరీర కణాలు షుగర్ని వినియోగించుకోలేకపోవడం, ఇన్సులిన్ పనితీరులోని లోపాలు అంటే రెసిస్టెన్స్ వచ్చి రక్తంలో అసాధారణ స్థాయిలో షుగర్ శాతాన్ని పెంచేస్తున్నాయి. ఈ అధిక స్థాయిలో రక్తంలో గల షుగర్ శరీరం అంతా వ్యాపించి అన్ని అవయవాలలో రక్తంతో పాటే చేరి తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే షుగర్ను వైట్ పాయిజన్గా పేర్కొనడం జరుగుతోంది.
నేడు మనకు ఆహారం రుచిగా ఉండాలి, కంటికి ఇంపుగా ఉండాలి అనే చూస్తున్నాం, కానీ వాటిలో గల పోషక విలువల గురించి కానీ, ఆ రుచికి వాడుతున్న వివిధ రకాల రసాయనాల గురించి కానీ, కంటికి ఇంపుగా కనిపించేందుకు వాడుతున్న రసాయనిక రంగుల గురించి కానీ ఆలోచించడం లేదు. తగరపు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, కాఫీ, కర్రీ, బిర్యానీ వంటి వాటి ప్యాకింగ్కి వాడుతున్నాం. ఆ వేడి పదార్థాలలో ప్లాస్టిక్ కరిగి ఆహారంలో కలుస్తుందన్న విషయం గుర్తించడం లేదు. కాఫీ కప్పులు, గ్లాసులు కాగితాలతో చేసినవైనా వాటి లోపల ద్రవ పదార్థాలను పీల్చకుండా ఉండేందుకు లోపల రసాయనాల పూత ఉంటుందన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఫంక్షన్లలో పింగాణి కప్పులు, స్టీల్ గ్లాసుల వాడకం ఏనాడో పూర్తిగా మానేశాం. అంతేగాక మోదుగు, బాదం చెట్ల ఆకులతో చేసిన ప్లేట్లు లేదా విస్తరాకులు తగ్గిపోయి పేపర్లో రసాయనాలతో తయారు చేసిన అందమైన ప్లేట్లను వాడుతున్నాం. ఈ రసాయనాలన్నీ తేలికగా నీటిలో కరిగి తినే ద్రవరూప, ఘనరూప పదార్థాలతో జీర్ణాశయంలోకి పోతున్నాయి. చివరికి రక్తంలో చేరి ప్రతి అవయవానికి సరఫరా అవుతున్నాయి. ఇవి రక్తంలోని అన్ని హార్మోన్లపై, అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చివరకు గోళ్ళు, వెంట్రుకలను కూడా వదలటం లేదు. శరీరం విషమయం అవుతోంది. అందులో ముఖ్యంగా అతి సున్నిత అవయవమైన ప్యాంక్రియాస్, అతి సహసిద్ధంగా స్రవించే ఇన్సులిన్ సరిపడా స్రవించకపోవడం లేదా స్రవించిన శరీర కణజాలలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి వినియోగపడకపోవడం, చివరికి రక్తంలో షుగర్ స్థాయి అసాధారణ స్థితిలో పెరిగిపోవటం జరుగుతోంది. ఇదే ఇప్పుడు మనల్ని వేధిస్తున్న మధుమేహం సమస్య. శరీరంలో శక్తిని జలింపజేసే సహజ ఇన్సులిన్కు అస్వస్థత చేస్తే ఇన్సులిన్తో పని చేయించుకోవడం లేదా ఎక్కువగా ఉత్పత్తి చేయడం కోసం ప్రతిరోజు మనం శ్రమపడక, మందులు వాడక తప్పని పరిస్థితులు వచ్చేశాయి. ఒకసారి మధుమేహం వచ్చిందని నిర్ధారించాక ఇక జీవితాంతం దాని గురించి ఆలోచించక తప్పదు. ప్రతి నెల రక్త పరీక్షలు, వైద్యుని సంప్రదింపులు, మందుల వాడకం, ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పక వ్యాయామం చేయడం, మళ్ళీ రక్త పరీక్షలు, వైద్యులు, మందులు, ఇలా ఒక విష వలయంలో చిక్కుకుపోతున్నారు. మధుమేహ బాధితులు వైద్యులు కాగితాలపై ప్రింట్ చేసి ఇచ్చే నియమాలు ప్రాక్టికల్గా పాటించడం అంత తేలిక కాదు. అలానే వ్యాయామంకు సమయం దొరకకపోవడం, స్థలం దొరకకపోవడం చాలామంది ఎదుర్కొనే సమస్య. ఇక రక్త పరీక్షలు, వైద్యుల సలహా, మందులు నేడు చాలా ఖరీదైపోతున్నాయి. ఇక కాంప్లికేషన్లకు గురైన వారికైతే ఇంకా ఖర్చు ఎక్కువ అవుతోంది. సంపాదనలో కొంత భాగం తప్పక మధుమేహ నియంత్రణకు ఖర్చు పరిస్థితులు. ఇంట్లో మధుమేహ బాధితులు 2-3 ఉంటే ఆ ఖర్చు మరింత పెరుగుతోంది. ఆనందంగా ఏ ఆహారము తీసుకోలేరు. రుచిగా ఉందని ఏ ఆహారం ముట్టుకున్నా లోపల ఉన్న మధుమేహం భయపెడుతూనే ఉంటుంది. ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఆహారం తీసుకునే పరిస్థితి లేదు. మధుమేహ బాధితులు తమ శత్రువులకు కూడా ఈ కష్టాలు రాకూడదని అనుకుంటారు. కానీ వీరు షుగర్ రాకముందు ముందు జాగ్రత్తల్లో ఎంతో అజాగ్రత్తగా ఉంటారు. మధుమేహం బారిన పడ్డాకే చాలామందిలో ఆరోగ్యం విలువ తెలుస్తుంది. నిజానికి ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఆరోగ్యంగా ఎంతకాలం బతికామన్నదే ముఖ్యం. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ గురించి తెలుసుకునేందుకు, మధుమేహం వంటి జీవితకాల వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు కొంత సమయం కేటాయించాల్సి ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా నేడు మధుమేహం ఒక పెద్ద ప్రజారోగ్య సమస్య కూర్చుంది. దేశ శ్రామిక శక్తిపై అత్యంత ప్రభావం చూపుతుంది. అంతేకాక ఆర్థిక పరంగా బాధితుల కుటుంబాలను ఆర్థిక పరంగా కుంగదీస్తోంది. దేశ ప్రజలందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధుమేహ నిరోధక చర్యలపై తీవ్రంగా దృష్టి సారించాల్సిన పరిస్థితులు అత్యవసరమయ్యాయి. ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది.